ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి మహాయోగం పట్టబోతోంది. ఫిబ్రవరి నెల 3వ వారంలో మీకు అదృష్ట యోగం కలగబోతోంది. ఒక వ్యక్తి కారణంగా జరగబోయేది ఇదే. మిమ్మల్ని చీ అన్న వారే మీ కాళ్ళు మొక్కుతారు. ఊహించని మార్పులు అయితే మీ జీవితంలో ఈ సమయంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, వీరికి అదృష్టమా దురదృష్టమా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8096448525. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. మీనరాశి వారి లైఫ్కి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదనే చెప్పాలి. మీరు గతంలో ఎప్పుడూ కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చు. మీ జీవితం అంతా కూడా పూర్తిగా మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ రాశి వారు చేపట్టిన పనులలో లాభ సూచనలు ఉన్నాయి. ఆర్థిక సంబంధ వ్యవహారాలు స్థిరపడతాయి. ఒక ముఖ్యమైన సమస్యకు మీకు పరిష్కారం దొరుకుతుంది. ఇష్టదైవ భక్తి మంగళ ఫలితాలను ఇస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో చాలా మేలైన ఫలితాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రారంభించిన పనులన్నీ కూడా క్రమంగా పూర్తి అవుతాయి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ జాగ్రత్తగా వ్యవహరిస్తే నష్టాలు అనేవి ఉండవు. సృజనాత్మకతతో ముందుకు సాగితే విజయాలు సాధ్యమవుతాయి. శ్రీ ఆంజనేయ స్వామి వారి నామస్మరణ మీకు ఎంతగానో మేలు కలిగిస్తుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ మీనరాశి వారికి ఈ సమయం అంతా కూడా మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కుతుందండి. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇప్పటి వరకు కూడా మీరు కోర్టు సమస్యలతో తరచుగా ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక అటువంటి కోర్టు సమస్యలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయాన్ని అయితే పూర్తి విముక్తి కూడా రాబోతుంది. ఈ మీనరాశి వారి లైఫ్లో మాత్రం మీరు కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే మీరు చూస్తారు. 2026 మీనరాశి వారికి చాలా అన్ని విధాలుగా కూడా కాలం కలిసి రాబోతోంది. ఈ కొత్త ఏడాది శని మరియు సూర్యుడి అనుగ్రహంతో శత్రువులపైన మీరు ఘన విజయం అయితే సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి అంటే మీనరాశి వారికి ఈ సమయంలో అంతా కూడా మేలు జరుగుతుందండి. ఏడాది ఆర్థిక పరంగా శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. ఈ కాలంలో మీకు కొత్త ఆదాయ వనరులు తెచ్చుకోవచ్చు. ఆస్తి పెట్టుబడులకు సంబంధించిన విజయాలకు అవకాశాలు ఉంటాయి. రాహు అష్టమ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆర్థిక పరంగా మంచి లాభాలు ఉన్నాయి. మీ యొక్క పూర్వీకుల ఆస్తికి సంబంధించిన దీర్ఘకాలిక వివాదాలు ముగిసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు లేదా రాజకీయాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులకు ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందవచ్చు. 2026 మే 10 నుండి జూన్ 20వ తేదీ వరకు కూడా కుజుడి ప్రభావం గురుడి పైన ఉంటుంది. ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. ఈ కాలంలో మీకు కొత్త ఆదాయ వనరులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. శుక్రుడి అనుగ్రహంతో ఆర్థిక పరంగా మంచి లాభాలు కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ కొత్త ఏడాది కెరియర్ పరంగా శుభ ఫలితాలు అయితే ఉంటాయి. కేతువు 6వ స్థానంలో సంచారం చేసే సమయంలో గణనీయమైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీరు కష్టపడి పనిచేస్తే ఎటువంటి ప్రయత్నంలో అయినా సరే మంచి విజయం సాధిస్తారు. సూర్యుడి ప్రభావంతో మీ యొక్క ఆత్మవిశ్వాసం వేగంగా పెరుగుతుంది. శని లగ్నస్థానంలో ఉండే సమయంలో మీకు కొంత ప్రతికూలత అయితే ఉంటుంది. కెరియర్ సంబంధిత నిర్ణయాలలో తొందరపడవద్దండి. జూన్ 2 తర్వాత కర్కాటకంలో గురుడి సంచారంతో ఉద్యోగులకు మంచి విజయాలు కూడా లభించే అవకాశం ఉంటుంది. గురుడి ప్రభావంతో మీరు ప్రమోషన్ గురించి శుభవార్తలు వింటారు. కెరియర్ పరంగా గణనీయమైన ప్రయోజనాలు పొందుతారు. అయితే కేతువు కుజుడి ప్రభావంతో మీ యొక్క విజయ అవకాశాలు అనేవి వేగంగా పెరగవచ్చు. వ్యాపార పరంగా ఈ రాశి వారికి వ్యాపార రంగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ కాలంలో మీకు వ్యాపార పరంగా కొంత నష్టాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. శని లగ్న స్థానంలో ఉన్నప్పటికీ సప్తమ, దశమ స్థానాలపైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. 12వ స్థానంలో రాహు గణనీయమైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. విదేశాలలో వ్యాపారం చేసే వారికి ప్రయోజనకరంగా కూడా ఉంటుంది.
మరొక వైపు జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు మీరు ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ సమయంలో మీరు కొత్త ఒప్పందాలు పొందవచ్చు. అక్టోబర్ 31 గురుడు 6వ స్థానంలో సంచారం చేయనున్నారు. గురుడి యొక్క శుక్రుడి ప్రభావంతో కూడా వ్యాపారులకు అనేకమైన ఒప్పందాలు అయితే జరగనున్నాయి. మీనరాశి వారికి కొత్త ఏడాది 2026 విద్యా పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి గొప్ప విజయం లభించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అంతేకాదండి, ఈ రాశి వారికి పంచమ స్థానంలో గురుడు సంచారం చేయడం వలన సానుకూలమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. గురుడి యొక్క అనుగ్రహంతో ఉన్నత విద్యను అభ్యసించడంలో మంచి విజయం పొందుతారు. పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద 2026లో కొత్త అధ్యయనాలకు సమయం అనుకూలంగా కూడా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది. సూర్యుడి ప్రభావంతో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. దీనివలన మీరు మానసికంగా శారీరకంగా బలంగా మారుతారు. కేతు ప్రభావంతో కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే ఏర్పడతాయి. జూన్ 2వ తేదీ తర్వాత గురుడు 6వ స్థానంలోకి వెళ్ళడం వలన మీ యొక్క తల్లిగారి యొక్క ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావం పడవచ్చు. కాబట్టి అదనపు జాగ్రత్తలు తీసుకుంటే మీకు మేలు. చూసారు కదండి, ఈ మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో క్లియర్గా తెలుసుకుందాం. ఈ మీనరాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులు వీరు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు. వంశగౌరవం, మంచితనం చాలా వరకు కూడా వీరిని ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు. ఆ విధంగా వీరు విశ్వసిస్తారు. చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. ఈ రాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వల్ల వీరి యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటుంటారు. పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పొడుగుగా ఉంటారు. బలిష్టమైన దేహాన్ని కలవారుగా ఉంటారు. వెడల్పైనటువంటి ముఖం ఉంటుంది. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు భారీ విగ్రహంగా చాలా పెద్దగా ఉంటారు లేదా చాలా బక్కపలుచగా ఉంటారు. రేవతి నక్షత్రంలో జన్మించిన వారు కొద్దిగా ఎత్తుగా ఉంటారు. కొద్దిగా వయసు వచ్చిన తర్వాత స్థూలకాయలు అవుతారు. గుండ్రటి ముఖం, విశాలమైనటువంటి నుదురు కలవారుగా ఉంటారు. మీనరాశి వారికి అధిపతి గురువు కావున కనకపుష్య రాగాన్ని ధరించాలి. కనకపుష్య రాగాన్ని బంగారంలో చూపుడు వేలకు ధరిస్తే మేలు. ఉత్తరభద్ర నక్షత్రానికి అధిపతి శని కావున నీలం ధరిస్తే మంచిది. ధరించే ముందుగా మీ జాతకాన్ని ఒక జ్యోతిష్యుడికి చూపించుకుని ఆయన సలహా మేరకు ధరిస్తే చాలా మంచిది. ఈ రత్నాన్ని వెండిలో మధ్య వెలుగు ధరించాలి. రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు కావున జాతి పచ్చ ధరిస్తే చాలా మంచిది. జాతి పచ్చను బంగారంలో చిటికను వెలుగు ధరించాలి. మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరించాలి. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. చూసారు కదా, ఈ మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ మీనరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.